ఇంత పెద్ద సర్ప్రైజ్ అంటే అస్సలు ఎక్స్పెక్ట్ అనేది ఆ సర్ప్రైజ్ ఏంటో నేను మీకు ముందు చెప్పే లోపల మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం కదా, అందరూ ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నా. సో వెల్కమ్ టు ద సర్ప్రైజ్. అండి ఇక్కడికి ఎందుకు పిలిచారండి మీరు? నేను మిమ్మల్ని ఆఫీస్ దగ్గర కదా పిక్ చేసుకోమన్నారు, మళ్ళీ సడన్ గా ప్లాన్ ఏంటి మార్చేశారు? బీచ్ అంటాడు చూడండి, అలా వణుకుతున్నాడు. వీడియో ఎందుకు తీస్తున్నారండి? చెప్తాలే గాని రా నాతో పాటు. చిరాకు బయట ఉన్నాము, చిరాకు తెప్పించకుండా చెప్పండి. చెప్తారా? ఇంటికి మాట్లాడుకుందా? వేసేస్తుంది పిల్లోడికి. ఎన్నో వీడియో తీస్తున్నారు ఇప్పుడు, ఆపండి. దేనికి? ఓకే మామూలుగా నువ్వు కోపడితే ఎలా ఉంటుంది నీకు చూపిద్దామని. మరీ చేయపాకం. చలేస్తున్నావు వాడు, చలేస్తుంది. ఫాస్ట్ పద. చల అసలు ఎందుకు బీచ్ కి రమ్మన్నారు, ఎందుకు మళ్ళీ వెళ్ళిపోతామన్నారు, ఏంటి అసలు? పద పద పద. ఇక్కడి నుంచి ఎక్కించు. దీనికి విజిల్ ఒకటే సరిపోదు. పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, వచ్చే. ఇట్ సడన్ సఫాయి. ఎప్పుడు ఏంటి ఒక్కలారుంటే బాబేనా? సర్ప్రైజ్. చలేసేస్తుంది. అందుకనే నన్ను ఇక్కడికి రమ్మన్నారా? అంటే మీకు ముందే తెలుసా? విభిన్ను బావ కలిసి చేశారు ఇదంతా. ఫ్యామిలీ పార్టీ. సరే సరే, ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోయి ఇంత పెద్ద సర్ప్రైజ్ అంటే అస్సలు ఎక్స్పెక్ట్ అనేది చేయలేదు అండి. ఎలా అండి? అలానే జస్ట్ హ్యాపెండ్. నువ్వేదో పెద్ద సర్ప్రైజ్ ఇస్తావని చెప్పి అంటావుగా, ఇదేలా ఉంది? చాలా పెద్ద షాక్ కమ్ సర్ప్రైజ్ అండి నాకు. దెబ్బ అదర్స్ కదా, అదర్స్ నిజంగానే అదర్స్. కానీ ద మోస్ట్ వాల్యుబుల్ సర్ప్రైజ్ ఇచ్చారండి నాకు. థ్యాంక్ యూ సో మచ్. అదే ఇప్పుడు బర్రెలో అరిచింది కదా ఈ అమ్మాయి, ఇప్పుడు దీనికి ఏం వండాలో ఏం చేసి పెట్టాలో బంగాళదుంపలు వేపుడు అది ఆర్డర్ వచ్చేసింది. టమాటా పప్పు బంగాళదుంపలు వేపుడు అంట. పెట్టి రేపు మార్నింగ్ దోశ, రవ్వ దోశ. ఏంటమ్మా? రవ్వ దోశ. రవ్వ దోశ. కన్నబాబుకి నేను ఏం పెట్టినా తింటాడు. అవును కదా? మ్యానిపులేట్ చేయడం ఎలా అన్నది మీ అమ్మ చూడు. నేను చెప్తా విను, అది నీకు చెప్పేవన్నీ కట్టు కథలు. దాన్ని నమ్మావో కన్నబాబు, యూ ట్రస్ట్ మీ కదా నాన్న? నో, డోంట్ ట్రస్ట్ హర్, ట్రస్ట్ మీ. నాన్న, యూ ట్రస్ట్ మీ ఆర్ నాట్? హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? ఓకే, మేము ఫస్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తామో ఇంకా చూడండి. అసలు ఏమి అనుకోలేదు, ఎలా అయితే అలాగే. రాత్రికి రీల్స్ చేద్దాం. ఓకే ఓకే సరే ఓకే సరే, మేము ఏం చేస్తాం ఏంటి అనేది ఇక్కడ నుండి చూడండి. దడదలాడిచ్చేస్తాం. ఏగండి బాబు? సరే ఓకే అండి. వెల్కమ్ టు అవర్ స్వీట్ హోమ్ స్వీట్ హోమ్. ఇంకంతే. ప్రణీత, నీ మున్సిపాలిటీ స్టేషన్ స్టార్ట్ చేసావుగా, అన్ని అక్కడ పడేసి. నోరు మూసుకో. ఫస్ట్ ఒకళ్ళు ఇంటికి రాగానే ఇక్కడ ఏంటి అనేది ఏం తెలియదు కాబట్టి అలాగా అట్లీస్ట్ పట్టుకుంటాను. మొత్తానికి ఒక సర్ప్రైజ్ తర్వాత వచ్చేసింది నా చిట్టి చెల్లి. చాలా చల్లగా ఉంది. ఎందుకంటే మనకి వెంటనే ఓకే ఓకే ఊరుకో ఊరుకో. నాకు కూడా ఇలాంటిది ఇస్తావా? ఇస్తా. అదే ఇంకా చెల్లెళ్ళు మెంట్ అక్క కదా. మా చెల్లి వచ్చింది, ఏం చేస్తుందో చూపిస్తాను ఒక్కసారి. వెంటనే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసి తిండి పదార్థాలు ఏమున్నాయి అని ఇప్పుడు సర్చ్ చేసేస్తుంది. అది అది గైస్ చూసారా, హార్లిక్స్ చూసింది, ఇప్పుడు హార్లిక్స్ తినేస్తుంది. ఇప్పుడు దానికి తోడు నాకు కూడా ఇదిగా ఇక్కడ ఉన్నాయి.
అది అలా ఉంటుంది అనమాట. అది ఇప్పుడు ఈడు కూడా తయారయ్యాడు నా చిట్టి జాంపండు. స్టార్ట్ చేశారు ఎత్తులు. అది గ్యాప్ ఉండదు ఇంకా. చక్కగా ఫ్రెష్ అయిపోయి నేను ఏమేం చేశానో చూపిస్తాను. ఆల్రెడీ మా చెల్లికి పాపం బాగా ఆకలేసి తినేస్తుంది కూడా, చూపిస్తాను. మా చెల్లి ఆర్డర్ చేసిన టమాటా పప్పు, బంగాళదుంపల వేపుడు, అలాగే మేము మా వరకు అన్నట్టు చికెన్ క్యాప్సికమ్ వండాను అనమాట. మొత్తానికి అంతా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని హిరాన్ష్కి మా చెల్లికి అయితే పెట్టాను. మా చెల్లి అయితే సూపర్గా ఉందని చెప్పింది. సో అలా తింటూ మేము టీవీలో మా చెల్లి పెళ్లి వీడియోస్ అయితే చూస్తున్నాం. సో రేపటి నుండి మేము ఏం చేస్తాం అనేది, మా చెల్లిని కూడా ఎక్కడ తీసుకెళ్తాను అనేది వీడియోస్ చేస్తాను. సో స్టే ట్యూన్, బాయ్.